గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఎన్టీటీ డేటా నైసా సంయుక్తంగా 10,500 కోట్ల పెట్టుబడులు 562 కోట్లతో రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. జపాన్ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలు చూపుతున్న ఎన్టీటీ డేటా నైసా నెట్వర్క్స్ ప్రతినిధులు జయేష్ రంజన్. విధంగా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ దేశం పర్యటనలో ఉన్న సందర్భంగా వివిధ కంపెనీ ప్రతినిధులను కలిసి ఆ కంపెనీ ప్రతినిధులతోటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పంద పత్రాలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా నిన్న ఒబేరామే కంపెనీతోటి, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎన్టీటీ డేటా నైసా సంయుక్తంగా ఇక్కడ 10,500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ ఒప్పంద పత్రాలు చూపుతున్న సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులు అన్నట్టుగా చూడవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ బృందం రెండో రోజు శుక్రవారం భారీ పెట్టుబడులకు సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకుంది. డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్టీటీ డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సంస్థ నైసా నెట్వర్క్స్ సంయుక్తంగా హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దాదాపు 10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు త్రైపాక్షిక ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకున్నాయి. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఒప్పందంలో ఎన్టీటీ డేటా నైసా నెట్వర్క్స్ ప్రతినిధులు శరద్ సంఘి, అలోక్ బాజ్పాయ్, కెన్ కట్సుయామా, తడావోకి నిషిమురా పాల్గొన్నారు. టోక్యోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఎన్టీటీ డేటా ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్లో పేర్కొందిన కంపెనీ విధంగా ఇక్కడ జపాన్ దేశ పర్యటనలో ఉన్న సందర్భంగా ఈ విధంగా ఇక్కడ వివిధ కంపెనీ పారిశ్రామికవేత్తల ప్రతినిధులతోటి ఇక్కడ ఒప్పంద పత్రాలు తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ పేరుతో ఏదైతే కొత్తగా ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేస్తారో అక్కడ పారిశ్రామిక పార్కు, అక్కడ అన్ని ఐటీ పార్కులను ఏర్పాటు చేసే విధంగా, ఐటీ పరిశ్రమలను ఏర్పాటు చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ జపాన్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టుగా చూడొచ్చు. భారత్లో కొత్త రాష్ట్రం మాది, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుంది. జపాన్ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్. ఈరోజు తెలంగాణ జపాన్లో ఉదయిస్తుంది. పారిశ్రామికవేత్తలతో భేటీలో సీఎం. ఈ విధంగా ఇక్కడ జపాన్ దేశాన్ని జపాన్ ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వం నినాదం తెలంగాణ రైజింగ్ అని ఇక్కడ జపాన్ కంపెనీ ప్రతినిధులతోటి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఈ విధంగా పెట్టుబడులకు అనుకూలమైన రాష్ట్రం అన్నట్టుగా చెప్పుకొస్తుంటే ఇక్కడ గొప్పదాన్ని వివరిస్తూ ఈ విధంగా ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ స్వాగతం పలుకుతున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక్కడ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భం 30 ఏళ్లలోపే పుట్టెడు కష్టాలు, కుటుంబాలను చిదిమేస్తున్న రోడ్డు ప్రమాదాలు, భర్త దూరమైన బాధను మరవక ముందే మీద పడుతున్న బాధ్యతలు, పిల్లల పోషణకు వితంతువుల కాయ కష్టం, ప్రభుత్వ సాయానికి ఎదురుచూపులు, రహదారి ప్రమాదాలు 3-10 వయసులోపు మహిళల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. జీవితాంతం తోడుంటానని బాస చేసిన భాగస్వామి అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఒక్కసారిగా జీవితంలో చీకట్లు అలుముకుంటున్నాయి. బాధ నుంచి తేరుకోక ముందే బాధ్యతలు మీడపడుతున్నాయి. పుట్టింటి పేదరికం, ఆదరణ లేని అత్తారిళ్లకు దూరంగా ఉంటూ అనేక మంది బాధితులు బతుకును భారంగా వెల్లదీస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని దుర్భర పరిస్థితుల్లో తమ పిల్లల పోషణ భారాన్ని మోస్తున్నారు. ప్రభుత్వ చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. విధంగా కన్నీళ్లతోడు విధంగా రోడ్డు ప్రమాదాలకు గురై ఇక్కడ 30 ఏళ్ల లోపు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఇక్కడ రోడ్డు ప్రమాదాల మరణించడం వల్ల ఇద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు ఈనాడులో. ఈ విధంగా ఇక్కడ కుటుంబం అమ్మవారింట్లో ఇక్కడ తల్లిగారింట్లో పేదరికం చూసి, అదేవిధంగా అత్తగారింటికి వచ్చినాక భర్త దూరమైన తర్వాత ఈ విధంగా ఇక్కడ అందరికీ దూరంగా ఉంటూ ఇక్కడ పిల్లల పోషణ చూసుకుంటూ ఈ విధంగా ఇక్కడ బతుకు ఇక్కడ భారంగా ఎల్లదీస్తున్నట్టుగా చూడొచ్చు ఇక్కడ వార్తను బట్టి. కుమారుడు కుమార్తెతో ఉన్న ఈ మహిళ పేరు భూక్యా కవిత. వీరిది మహబూబ్నగర్ జిల్లా దంతాలపల్లి మండలం వాల్యా తండా. గతేడాది జూలై 5న దంతాలపల్లి శివారులో వరంగల్ ఖమ్మం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో
ఆమె భర్త నరేష్ 28 మృతి చెందారు. 3 పదులు దాటక ముందే భర్తను కోల్పోయిన కవితకు కుటుంబ బాధ్యతలు మీద పడి కూలి పనులే దిక్కయ్యాయి. బాధిత కుటుంబం ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తుంది. దరఖాస్తుల్లో 35 నుంచి 40% వారివే. రాష్ట్రంలో చిన్న వయసులోనే జీవిత భాగస్వామిని కోల్పోతున్న యువతుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిస్థితికి భిన్న కారణాలు ఉన్నప్పటికీ ఈ విధంగా ఇక్కడ చిన్న వయసులోనే ఇక్కడ భర్తను కోల్పోతున్న సంఖ్య పెరుగుతుందంటే రాష్ట్రంలో. ఈ విధంగా ఇక్కడ దరఖాస్తుల్లో 35 నుంచి 40% వారివే అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి చూడొచ్చు. ఇక్కడ అనుకుంటా ఇక్కడ దానికి సంబంధించి దరఖాస్తులన్నీ ఇవి 35% నుంచి 40% వారివే వచ్చినట్టుగా ఇక్కడ చెప్పుకొస్తారు. దాన్ని బట్టి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ భర్తను దూరమై ఎంతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఇక్కడ రాష్ట్రంలో ఎక్కువగా ఉందన్నట్టుగా ఇక్కడ ఈనాడులో చూడొచ్చు మనం. గ్రామానికో రెవెన్యూ ఖాతా సెక్షన్ 13, 12 ద్వారా వీలు కల్పించిన భూభారతి నీటి వనరులు ప్రభుత్వ పట్టా భూముల వివరాల నమోదు ఏటా డిసెంబర్ 31న అచ్చువేసి 10ల పరిచయాల నిబంధన. ప్రతి రైతుకు ఒక భూమి ఖాతా ఉన్నట్లే ఇకపై ప్రతి గ్రామానికో రెవెన్యూ ఖాతా విలేజ్ అకౌంట్ నిర్వహించేలా ప్రభుత్వం కొత్త చట్టం భూభారతిలో నిబంధన తీసుకొచ్చింది. ధరణికి ముందు 32 కాలంలతో పహానీ నిర్వహణ ఉండేది. 6/6/2020తో అది రద్దయింది. ఒకే కాలంతో పహానీ ఏర్పాటు చేశారు. చేతి రాతతో రాసే దస్తరాలకు బదులు అన్ని ఆన్లైన్ చేసేశారు. ముద్రణ ప్రతులు అందుబాటులో లేవు. తాజాగా ప్రతి గ్రామానికి ఒక ఖాతా ఉండేలా 6/6/2025 చట్టం వీలు కల్పిస్తుంది. దీనివల్ల గ్రామంలోని అన్ని రకాల భూముల వివరాలు ఒకే చోట పదిలం కానున్నాయి. గ్రామ ఖాతాను నిర్వహించేందుకు వచ్చే నెలలో గ్రామ పరిపాలనా అధికారుల జీపీఓను ప్రభుత్వం నియమించనుంది. ఈ విధంగా ఇక్కడ ఇంతకుముందుకు ఇక్కడ దానికి సంబంధించి పహానీలు అన్నీ రాసిచ్చేవారు. ఇప్పుడు దాన్ని ఆన్లైన్ ఎక్కించడం ద్వారా ధరణి ద్వారా ఇక్కడ రాయడానికి వీలు లేకుండా ఏ గ్రామానికి సంబంధించిన వివరాలు సరిగా లేవన్నట్టుగా భావిస్తూ ఈ విధంగా భూభారతి ద్వారా ఇక్కడ లోపాలను ఇక్కడ గ్రామానికి సంబంధించి ఇక్కడ దానికి సంబంధించిన ఖాతాను ఇక్కడ భూముల సంఖ్యను చూసుకునే విధంగా ఇక్కడ ఏదైతే కావాల్సినవన్నీ చూసుకునే విధంగా గ్రామానికి సంబంధించి ఒక చోట భద్రపరిచే విధంగా ఇక్కడ భూభారతిలో పొందుపరిచినట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ దీని ప్రకారం వెబ్సైట్ హాల్ టికెట్ల పైన క్యూఆర్ కోడ్, పరీక్షా కేంద్రం చిరునామా, దూరం ఇట్టే తెలుసుకోవచ్చు. ఉన్నత విద్యా మండలి అధికారుల వెల్లడి. ఇంటి నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరం ఉందో అక్కడికి చేరుకునేందుకు ఎంత సమయం పడుతుందో అనే ఆందోళన వెబ్సైట్ రాయబోయే విద్యార్థులకు అవసరం లేదు. ఈ ప్రశ్నలకు సమాధానంగా తొలిసారిగా వెబ్సైట్ నిర్వాహకులు హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నారు. దాన్ని మొబైల్ ఫోన్తో స్కాన్ చేస్తే చాలు పరీక్షా కేంద్రం ఏ ప్రాంతంలో ఉంది అనేది తెలుస్తుంది. వెబ్సైట్ హాల్ టికెట్ల పైన క్యూఆర్ కోడ్ లొకేషన్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ విద్యార్థులు ఎగ్జామ్ రాసే సెంటర్కి ఏ విధంగా ఎంత దూరం అని తెలుసుకునే అవకాశం వీలు కల్పిస్తూ ఈ విధంగా క్యూఆర్ కోడ్ సెల్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే ఆ లొకేషన్ చూపిస్తుంది. ఇక్కడ ఎలా వెళ్ళాలి అనేది ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా చూపిస్తుంది క్యూఆర్ కోడ్ ద్వారా అన్నట్టుగా ఇక్కడ ఆ అందుబాటులో వచ్చినట్టుగా చూడవచ్చు. ఇక్కడ జీపీఎస్ ద్వారా జేఈ మెయిన్లో మనోళ్ళే నెంబర్ 1 అజయ్ రెడ్డి బణిబ్రతలకు ప్రథమ ర్యాంకు 24 మందికి 100%. అందులో తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1. అర్ధరాత్రి ర్యాంకులను వెల్లడించిన ఎన్టీఏ. అజయ్ రెడ్డి బణిబ్రత ఈ విధంగా తెలంగాణ వాళ్ళ జేఈ మెయిన్లో ఇక్కడ నెంబర్ 1 వచ్చినట్టుగా ఇక్కడ చూడవచ్చు. అజయ్ రెడ్డి బణిబ్రతలకు ప్రథమ ర్యాంకు 24 మందికి 100%. అందులో తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1. అర్ధరాత్రి ర్యాంకులను వెల్లడించిన ఎన్టీఏ. ఇది జేఈ మెయిన్ ఫలితాలు ఇక్కడ మొన్ననే విడుదల చేసిన వెంటనే గంటకే ఫలితాలన్నీ ఇక్కడ డిలీట్ చేసింది. అంటే దాంట్లో ఎన్నో ఉంటే లోపాలు సరిచేసుకొని మళ్ళీ విడుదల చేసినట్టుగా చూడవచ్చు. ఇక్కడ దాని ద్వారా ఇక్కడ తెలంగాణ వాళ్ళకే ఇక్కడ ప్రథమ ర్యాంకు వచ్చినట్టుగా చూడవచ్చు. ఇక్కడ ఎక్కువ అత్యధిక ర్యాంకులు కూడా తెలంగాణ నుంచి వచ్చినట్టుగా కూడా చూడవచ్చు మనం. హ్యాపీ అక్షయ తృతీయ, జాయ్ ఆలుకాస్ గోల్డ్ అండ్ ప్రాస్పరిటీ ఉచితం. ఈ విధంగా ఇక్కడ ఆఫర్లు ఇచ్చారు. జాయ్ ఆలుకాస్ వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలరీ. నమస్తే సికింద్రాబాద్ లలితా జ్యువెలరీ. మీ ఆశీస్సులతో లలితా జ్యువెలరీ వారి 61వ షోరూమ్ బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం ఈరోజు 19/4/2025 ఉదయం 10:35 గంటలకు సుస్వాగతం. ఈవీవి అవెన్యూ, కింగ్స్ వే, ఆర్పీ రోడ్. ఇక్కడ ఆర్పీ రోడ్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ లలితా జ్యువెలరీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.